యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవసరమా కోరిక అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఒక రాజు ఉండేవాడు. తన జీవితంలో ఆ రాజు సంతోషం లేదా సంతృప్తి చెందలేకపోయాడు. ఒకరోజు తన సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయడం చూశాడు. ఆ రాజు తన సేవకుడు ఎలా సంతోషంగా జీవిస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు: నేను సేవకుణ్ణి తప్ప మరొకటి కాదు. నా కుటుంబానికి నాకు మించిన అవసరతలు లేవు. ఉండడానికి ఇల్లు, కడుపు నిండా భోజనముంది అని సెలవిచ్చాడు. సమాధానంతో రాజు ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి తన సేవకుణ్ణి పరీక్షిస్తూ రాజు రహస్యంగా 99 బంగారు నాణాల సంచిని తన సేవకుడి గుమ్మం వద్ద వదలమని తన పనివారిని ఆదేశించాడు. గుమ్మం వద్ద సంచిని చూసినటువంటి ఆ యొక్క సేవకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సంచిని తెరిచి ఆశ్చర్యపోయినటువంటి అతడు వాటిని లెక్కించడం ప్రారంభించాడు. 99 నాణాలే ఉన్నాయని నిర్ధారించుకొని ఆ ఒక్క బంగారు నాణ్యం ఏమై ఉంటుంది, ఖచ్చితంగా ఎవరు 99 నాణాలను వదిలిపెట్టరే అనుకుని తనకు వీలైన ప్రతి చోట వెతికాడు. చివరి ఆ ఒక్క నాణ్యం దొరకలేకపోయింది. చివరిగా నిరాశతో అలసిపోయినటువంటి అతడు ఆ ఒక్క బంగారు నాణ్యం సంపాదించడానికి, తన సేకరణను సంపూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి 100వ బంగారు నాణ్యం సంపాదించాలనే తపనలో తనను సహకరించే కుటుంబాన్ని, స్నేహితులను కూడా దూషించడం మొదలుపెట్టాడు. పని చేస్తున్నప్పుడు పాటలు పాడడం కూడా మానేశాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది: నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అని వ్రాయబడింది. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సంతోషంగా ఉండగలం. కానీ మన జీవితంలో ఏదైనా పెద్దది లేదా మెరుగైనది పొందుకున్న సమయంలో దానికంటే ఇంకా ఎక్కువ పొందుకోవాలనే తపన మొదలవుతుంది. దాని ద్వారా మనం మన నిద్రను, మన ఆనందాన్ని కోల్పోతాము. మన చుట్టూ ఉన్న వ్యక్తులను బాధిస్తాము. ఇవన్నీ మనలో పెరుగుతున్న అవసరాలు, మించిన కోరికలే. మనకున్న దానిలో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మన అవసరాలను, కోరికలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ రోజు నుండి మనం ఒక మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దామా? దేవుని కృప మనందరితో ఉండునుగాక. ఆమెన్.